నేను గతంలో ఇక్కడ కొన్ని ఆరాధనలకు వచ్చి ఉన్నాము మా కుటుంబంతో. నేను పిడుగురాళ్ళలో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. అయితే దేవుడు నా పట్ల, కుటుంబంలోని బిడ్డల పట్ల మహా అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు. అవి ఎన్నని నేను చెప్పలేను. కానీ జీవితంలో మరి దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఆ మహాచర్య కార్యాలను మీతో సాక్ష్యంగా పంచుకోవడానికి ఈరోజు నేను మరి ఇక్కడికి మందిరానికి వచ్చి ఉన్నాం. మరి గతంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి నాకు కానీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి దేవుడు మంచి స్వస్థత కలుగజేసి మంచి ఆరోగ్యాన్ని అందించాడు. అదేవిధంగా మరి నాకున్నటువంటి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి మరి దేవుడి తన మహాకృప వలన తక్కువ వయసులోనే, అంటే దాదాపు 18 సంవత్సరాల వయసులోనే వెటర్నరీ డిప్లొమా కంప్లీట్ చేసి మరి గత 2023 సంవత్సరంలో మరి మంచి ఎగ్జామ్ ఒకటి రాసి హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ICMRలో సెలెక్ట్ అయ్యింది. ఇది దేవుడిచ్చిన మంచి అద్భుతమైనటువంటి కార్యం. చాలామంది మరి మంచి పెద్దగా బాగా చదివి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉన్నప్పటికీ కూడా మా పెద్దమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఎగ్జామ్ రాసి నేషనల్ లెవెల్లో దాదాపుగా ఒక 60,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఉన్న 6 పోస్టుల్లో ఒక పోస్టుకి సెలెక్ట్ అయి ఉంది. ఇది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యము. ప్రజెంట్ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మరి ఆ బిడ్డ విషయంలో దేవుడు మ్యారేజ్ విషయంలో కూడాను మరి మాకు అందనటువంటి ఒక మంచి సంబంధాన్ని దేవుడు, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఆస్తిపరులు అయినప్పటికీ కూడా మేము అది సంబంధము కుదురుతుందో కుదరదో అని చెప్పేసి అనుకున్నాం. ప్రార్థన చేసాం, సేవకులు ప్రార్థన చేశారు. కానీ విచిత్రంగా అమ్మాయికి మంచి సంబంధం కూడా కుదిరి మ్యారేజ్ చేయటం జరిగింది. మరి గత సంవత్సరం మరి మనవడు కూడా పుట్టడం జరిగింది మాకు. మరి అదేవిధంగా అమ్మాయి అదే టైంలో సచివాలయం జాబ్ కూడా ఎగ్జామ్ రాసింది, దానిలో కూడా సెలెక్ట్ అయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అమ్మాయి చేరటం జరిగింది. 1.5 year ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది. ప్రజెంట్ అమ్మాయి ఇంకా చదువుతూ ఉంది, జాబ్ చేసుకుంటూనే. దాని తర్వాత ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా చిన్న బిడ్డ నా పక్కనే ఉన్నది, మేఘన. ఈ అమ్మాయి గత సంవత్సరం మరి అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఉన్నది. 565 మార్కులు వచ్చి ఉన్నాయి. కానీ ఒక సబ్జెక్ట్లో బాగా ఎగ్జామ్ రాసినప్పటికి కూడాను మార్కులు తక్కువ వచ్చినాయి. మరి నేను అడిగితే ఎగ్జామ్ బాగా రాశానంది. నాకైతే డౌట్ వచ్చి ఏమంటే రీవెరిఫికేషన్ పెట్టించాను. కానీ ఆ రీవెరిఫికేషన్ కొంచెం లేటుగా రిజల్ట్ మొన్న వచ్చినాయి. నేనైతే నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాను, సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విషయం కోసం. మరి దేవుడి యొక్క తన అద్భుతమైన కార్యంలో మరి ఆ బిడ్డకి తగ్గినటువంటి సబ్జెక్టులో 9 మార్క్స్, 9 మార్కులు యాడ్ అయ్యి ఈరోజు 574 మార్కులు వచ్చి ఉన్నాయి. ఇదంతా కూడాను ఆ బిడ్డ యొక్క తెలివితేటలు కాదు, ప్రతిభ కాదు, కేవలం దేవుడిచ్చేటువంటి జ్ఞానం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న APRJC ఎగ్జామ్ కూడా అమ్మాయి చేత రాయించాను. నేను కూడా పిడుగురాళ్ళ కోచింగ్ స్టార్ట్ చేసి ఉన్నాను పాలిటెక్నిక్ APRJC విషయంలో. మా అమ్మాయి, చిన్నమ్మాయికి మేఘనాకి APRJC రాష్ట్ర స్థాయిలో 4th ర్యాంక్ వచ్చి ఉన్నది. కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అందులో అమ్మాయి మరి స్టేట్ లెవెల్లో 4వ ర్యాంక్ సంపాదించడం జరిగింది. ఇది మొత్తం కూడా దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానమే. కేవలం మేము నిమిత్త మాత్రమే క్లాసులు చెప్పి ఉన్నాము. కానీ ఆ తెలివితేటలు కానీ అక్కడ రాసేటువంటి ఎగ్జామ్లంతా కూడా దేవుడే తోడై ఉండి ఆ బిడ్డ చేత ఎగ్జామ్ రాయించాడు. అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి మరి నా భార్య ఈమె మరి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నది. గత సంవత్సరం మరి పిడుగురాల్లో ఉన్నటువంటి మరి చిల్డ్రన్స్ హోమ్, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్టులు పడి ఉన్నాయి. దానిలో ఆమెకి అప్లై చేసి ఉంటే ప్రార్థన చేసాం, సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నాం. ఎంతో కాంపిటీషన్ ఉంది. ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, మినిస్టర్ నుంచి కూడా రికమెండేషన్లు వచ్చినాయి. కానీ వీటన్నిటినీ కాదని దేవుడు ఆమెకి
ఒక పోస్ట్ కూడా దానిలో కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవంతా కూడా దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కృపా మహిమ అని చెప్పేసి నేను నిజంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు, కేవలం ప్రార్థన చేసుకుని ఉన్నాం. గతంలోనేమో అన్య మతస్థులం, వాస్తవంగా అయితే చర్చికి వెళ్ళడం ఏమి ఉండేది కాదు. కానీ అనారోగ్య సమస్యతో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దేవుడి యొక్క ప్రార్థన సేవకుల యొక్క ప్రార్థన ఫలితంగా ఆ దేవుని నమ్ముకోవడం వల్ల సర్జరీ ఏమీ లేకుండా మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అందించాడు. ఇవన్నీ కూడా దేవుడు మా కుటుంబం పట్ల చేస్తున్న అద్భుతమైన కార్యాలు. ఇటు పక్కన ఉన్నటువంటి నా సహోదరి, మా సిస్టర్ కారంపూడిలో ఉంటుంది, భర్తను కోల్పోయి ఉన్నది గుంటూరులో. ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మేము పిడుగురాల నుంచి కారంపూడికి ఇక్కడ తీసుకొని వచ్చి ఆమె కూడా తన మరి సొంతంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని అడపదడప చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా మరి ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంది. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను చూసి ఉన్నాను. కానీ మేము ఇంకా ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉండలేదు. మరి ప్రభు యొక్క దేవుని చిత్తమైతే త్వరలో నేను నా కుటుంబం అంతా కూడాను మరి రక్షణ తీసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు కూడా మీ దైనందిన ప్రార్థనలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నేను కూడా 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పే విషయంలో నేను చేసిన స్కూల్లోనే కాకుండా బయట కూడా ఒక 2-3 స్కూల్స్లో పార్ట్ టైం చెప్పడానికి వెళ్తుంటాను. కానీ దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి మహిమతోటి ప్రతి బిడ్డ కూడా మంచి మార్కులు రావడానికి, మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ దాదాపు ఈ సంవత్సరం పిడుగురాలోని అద్భుతమైన రిజల్ట్ దేవుడు నాకు, నా స్కూల్ పట్ల ఇచ్చి ఉన్నాడు. దాదాపుగా 40 మెంబర్స్ 40 మందికి మ్యాథ్స్లో 100కు 100 మార్కులు ఇచ్చి ఉన్నాడు. ఇది నా యొక్క ప్రతిభ కాదు, నా తెలివితేటలు కాదు, దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ జ్ఞానంతో పిల్లల చేత ఎగ్జామ్ రాయించడం జరిగింది. మీ దైనందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి మీకు ప్రార్థన తెలుస్తూ, అదేవిధంగా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.